చార్మినార్ దగ్గర ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. షార్ట్ సర్క్యూట్ తో పర్ల్ షాపు ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెసర్ పేలడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. ఇక అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు సమాచారం. వాళ్ళ ఇంజరీ తక్కువైనా కానీ యాక్సిడెంట్గా గాలి ఆడకుండా చెప్పాను. వాళ్ళ ఇంజరీ తక్కువైనా కానీ యాక్సిడెంట్గా గాలి ఆడకుండా చెప్పాను. పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఉస్మానియా మార్చి నుంచి మా ప్రతినిధి మణికంఠన్ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జర్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో మొత్తంగా ఇప్పటి వరకు 17 మంది వరకు అయితే మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అధికారులు అయితే వాళ్ళ మృతుల సంఖ్యను ఇప్పటికీ ధృవీకరించలేదు. ప్రస్తుతం 11 మంది అయితే మృతి చెందినట్లు అధికారులు అయితే ధృవీకరించారు. మరో 5 మొత్తంగా ఈ ఘటనలో 17 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు అయితే సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి మృతులను అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చిరీలో 11 మంది మృతదేహాలను అయితే భద్రపరిచారు. వాళ్ళందరినీ కూడా కాసేపట్లో వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రమాదంపై పూర్తిగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీంతోపాటు ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు. దీంతోపాటుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఒక్కరొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఇతర అధికారులు అలాగే చార్మినార్ ఎమ్మెల్యే కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రత చాలా తక్కువ అనుకున్నారు మొదట్లో. అయినప్పటికీ ఆ తర్వాత రెస్క్యూ చేసి తీసుకురావడం, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళంతా కూడా మృతి చెందడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మృతుల సంఖ్య తాజాగా పెరుగుతూ ఉండడం కూడా ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాధితులంతా ఒకే కుటుంబంలో అందరూ కూడా ఉండడంతో, ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఈ ఘటన మరింత దిగ్భ్రాంతి అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కి చేరుకున్నారు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళైతే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు అలాగే వాళ్ళ యొక్క బంధువులు కూడా సెలవుల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. సుమారుగా 30 మంది కూడా ఈ G+ నివాసంలో అయితే ఉన్నారు. ఈ సమయంలోనే షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగడం, వాళ్ళంతా ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నంలో కూడా కొంతమంది ఏసీ కంప్రెసర్ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందడం. ప్రస్తుతం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో ఇదంతా కూడా చాలా తీవ్ర ఘటన, దిగ్భ్రాంతి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మార్చురీకి చేరుకున్నారు. అక్కడ మృతులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగిందని కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళ బంధువులంతా కూడా వేరొక రాష్ట్రంలో, ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా గుజరాత్కి అలాగే బీహార్కి చెందినట్టుగా సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం వాళ్ళ బంధువులు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండడం వల్ల వాళ్ళంతా కూడా ఇప్పుడే వాళ్ళకి సమాచారం అందించారు. సో ఈ మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే దీంతో పాటుగా మిగిలిన వారు కూడా తీవ్ర అస్వస్థతకు అయితే గురయ్యారు. వాళ్ళలో కూడా కొంతమంది మరింత విషమంగా ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వాళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఘటన ఒక తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. తరచుగా గత కొద్ది రోజుల క్రితమే ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చార్మినార్ దగ్గర. ఈ 2 రోజుల్లోనే మరొక ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో ఎవరికి ప్రాణాలకి ఎలాంటి నష్టం వాటలేదు. ఈ ఘటన మాత్రం ఈ 17 మంది అయితే పొట్టను పెట్టుకుంది. ప్రస్తుతం ఉస్మానియా మార్చిరీలో అయితే 9 మందిని తీసుకొచ్చారు. అలాగే ఒకసారి మృతులు కూడా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇదంతా కూడా విషాదం అని చెప్పుకోవచ్చు. మృతులు వివరాలు కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అభిషేక్ మోడీ 30 సంవత్సరాలు, అలాగే ఆరుష్ జైన్ 17, హర్షాలి గుప్తా 7 సంవత్సరాలు, శీతల్ జైన్ 37, రాజేంద్ర కుమార్ 67 సంవత్సరాల వయసు, అలాగే సుమిత్ర 65 సంవత్సరాలు. దీంట్లో
మొత్తంగా చిన్న పిల్లలు కూడా మృతి చెందినట్లు మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఎందుకంటే మృతులంతా కూడా కాసేపట్లో ఎవరైతే వివిధ మలక్పేట హాస్పిటల్లో కానీ అలాగే డిఆర్డీఓ అపోలో హాస్పిటల్లో కానీ అక్కడ మృతి చెందిన వారంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ కూడా పంచనామా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే హాస్పిటల్లో కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. అటు మృతులు ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళందరికీ పోస్ట్ మార్టం ఒకే సమయంలో ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ అనేది లేకపోవడమే ప్రమాద తీవ్రత పెరగడానికి, అంటే ఈ స్థాయిలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మృతుల సంఖ్య కూడా ఈ స్థాయిలో పెరగడానికి, ప్రమాద తీవ్రత ఈ విధంగా ఉండడానికి ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు కదా. ఎస్, ఖచ్చితంగా బిల్డింగ్లో మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ ఒక్కటే ఉంది. ఆ సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ప్రాణాలు రక్షించుకోగలిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఒకే ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఉండడం వల్ల వాళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఉదయం 6:30 ప్రమాదం అయితే చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ వల్ల. ఆ సమయంలో వాళ్ళంతా కూడా విపరీతమైన పొగ అప్పటికే వాళ్ళ చుట్టూ పుట్టింది. దీంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కొంతమంది బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బయటకు వచ్చే క్రమంలో ఎగ్జిట్ గేట్ కూడా పూర్తిగా మూసుకుపోవడంతో వాళ్ళు అందులోనే చిక్కుకుపోయారు. అక్కడే వాళ్ళకి శ్వాస ఆడకపోవడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. పూర్తిగా కూడా అటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కానీ పాత బస్తీ ఏరియాలో కానీ ప్రతి బిల్డింగ్ కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్లో కింద షాపులు నిర్వహించడం, పై అంతస్తుల్లో నివాసం ఉండడం, అలాగే అద్దెకు ఉండడం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకున్నప్పటికీ మినిమం ప్రికాషన్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకే ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉండడం, అదంతా కూడా మూసుకుపోవడంతో వీళ్ళ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో అర్థం కాని పరిస్థితి, అయోమయం, గందరగోళం ఏర్పడింది. ఆ క్రమంలోనే వాళ్ళంతా కూడా పొగను పీల్చుకోవడం, అస్వస్థకు గురవడం ఇదంతా కూడా క్షణాల్లోనే అయిపోయింది. అయితే ఇప్పటికే అటు చార్మినార్ ఎమ్మెల్యే కానీ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ మృతులందరికీ కూడా సాయం అందిస్తామని కూడా, దీనిపై తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయే సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఘటన కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో 17 మంది మృతి చెందడం అనేది ప్రస్తుతం చాలా సంచలనంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం, అలాగే వాళ్ళంతా కూడా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించడం అనేది ఇదంతా కూడా జరుగుతుంది. ఇలానే ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆ బిల్డింగ్ యజమాని అలాగే ఆ బిల్డింగ్ లో కూడా సరైన రక్షణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా